ముఖ్యంగా కార్టిలేజ్ అరిగిపోయే సమస్య రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో వచ్చిన తర్వాత క్యూర్కి చాలా ఉన్నాయని చెప్తున్నాం, బట్ ప్రివెన్షన్ అనేది వెరీ గుడ్ మెజర్. నేను ఇంతకుముందు డిస్కస్ చేసినట్టే మూమెంట్ ఈజ్ లైఫ్. సో ఫస్ట్ డూ వాకింగ్. బట్ చాలామంది వాకింగ్ చేయమంటే అపార్ట్మెంట్లో కానీ కింద వచ్చి బండల మీద చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. లేదంటే సిమెంట్ రోడ్ మీద చేస్తారు, అది కరెక్ట్ కాదు. తార్ రోడ్ మీద కరెక్ట్ కాదు. సో మనకి నేల ఎక్కడైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ పార్క్లోనో లేదంటే గ్రౌండ్స్లోనో, ఇప్పుడు పల్లెటూరులో అయితే అన్ని చోట్ల నేల దొరుకుతుంది, బట్ సిటీస్లో దొరకదు. బట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. అక్కడికి కావాలంటే వెహికల్ వెళ్ళిపోయి వాక్ చేయొచ్చు. 30 minutes ఏ డే చాలు వాకింగ్. నార్మల్ వాకింగ్ ఈజ్ ఎనఫ్. కొంచెం యాక్టివ్ ఉన్నారు 20-30 years వాళ్ళు జాగ్ చేయొచ్చు. 30 above వాళ్ళు అయితే వాక్ చేయాలి. ఇది ఫస్ట్ థింగ్. అంటే మన ఎక్సర్సైజ్ విల్ బి ద ప్రొటెక్టింగ్ ఫర్ అవర్ జాయింట్స్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి మన ఫుడ్ హ్యాబిట్స్. సో మనం తీసుకునే ఫుడ్లో ఫుడ్ ఈజ్ ద ఫస్ట్ మెడిసిన్. సో చాలామంది తెలియదు ఏంటంటే మనం ఏం తింటామో అదే అనేది చాలామందికి తెలియదు. సో ఫస్ట్ ఆ ఫుడ్ని ఏవైతే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయో, లైక్ ఫ్రూట్స్, వెజిటేరియన్ డైట్ అంటే వెజిటబుల్స్, దే ఆర్ ఆల్ వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. ఆక్సిడెంట్స్ అంటే మీనింగ్ ఏంటంటే రాడికల్స్ విచ్ డ్యామేజెస్ అవర్ కార్టిలేజ్, అవర్ హార్ట్, అవర్ బ్రెయిన్, అవర్ లివర్. ఆ ఆక్సిడెంట్స్ అన్నీ మనకి జంక్ ఫుడ్స్లో ఉంటాయి. అంటే మీరు ఏదైనా తీసుకోండి, ఆయిల్ వాళ్ళు ఫ్రై చేసింది, నాన్ వెజిటేరియన్లో నాన్ వెజిటేరియన్ విత్ మిక్స్డ్ ఆయిల్ ఫ్రై చేసేది. ఇంట్లో హోమ్ మేడ్ ఓకే, హోమ్ మేడ్ వాళ్ళు కరెక్ట్గా చేస్తారు. బట్ మనం బయట ఎక్కడైతే తీసుకుంటున్నామో ఆ ఫుడ్లో ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఆ రిలీజ్ అయినప్పుడు దే విల్ డ్యామేజ్ ద కార్టిలేజ్, దే విల్ డ్యామేజ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బాడీ. సో అది ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ వచ్చేసి ఈ ఫుడ్ వల్ల ఇంకోటి ఏంటంటే వెయిట్ గెయిన్, ఒబెసిటీ. నార్మల్ హైట్కి నార్మల్ వెయిట్, నార్మల్ బిఎంఐ మెయింటైన్ చేసుకోవాలి. అది వన్ ఆఫ్ ది థింగ్. థర్డ్ థింగ్, మోస్ట్ నెగ్లెక్టెడ్ థింగ్, వాటర్. చాలామంది ఇప్పుడు ఏదైతే మినరల్ వాటర్ అనుకుంటున్నారో దట్ ఈస్ ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ పూర్ మినరల్స్ మనం తీసుకునే మినరల్ వాటర్. సో ఆ వాటర్ని యాక్చువల్గా పూర్వ పద్ధతిలాగా, ఇప్పుడు మీరు కేరళ అటు సైడ్ అయినా వెళ్ళండి, వాటర్ని వాళ్ళు నార్మల్ వాటర్ని బాయిల్ చేసుకొని సమ్ హెర్బల్ రూట్స్ వేసుకొని దాన్ని వెళ్ళమంటారు. సో దాన్ని బాయిల్ చేసుకొని వాళ్ళు తాగుతారు. సో వాళ్ళకి యాక్చువల్గా చాలా జాయింట్స్ కూడా వాళ్ళు చాలా వాక్ చేస్తారు. సో అట్లా మనం ఈ సైడ్ మనం ఏంటంటే మనం ఉన్న వాటర్ని ఏదైతే సప్లై చేస్తున్నా అదే తాగుతూ ఉన్నాము. బెటర్ ఆప్షన్ నార్మల్ వాటర్లోకి మీరు మరీ అంత చేసుకోకుండా సినమోన్ అంటాం, దాల్చిన చెక్క, దాన్ని కొంచెం వేడి చేస్తే బ్రౌన్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ట్రై టు టేక్ దట్ వన్. 2 advantages ఉన్నాయి. వేడి చేయడం వల్ల యాంటీసెప్టిక్, అది అంటే దాని ఏమంటారు డిస్ఇన్ఫెక్టెంట్, దాంట్లో ఉన్న ఆల్కలినిటీ అంటాం. సో ఇప్పుడు అసిడిటీ నుంచి ఆల్కలైన్ వాటర్ తీసుకోవాలి. రీసెంట్గా జపాన్ వాళ్ళు ఒక పేపర్ ప్రజెంట్ చేశారు, ఆల్కలైన్ వాటర్ ఈజ్ ద వెరీ గుడ్ ఫర్ హెల్త్ అని. మనం ఏమేమో చేయాల్సిన అవసరం లేదు. డీటాక్స్ అని ఇప్పుడు 5-star రెస్టారెంట్స్లో పెడుతున్నారు. సో ఈ దాల్చిన చెక్కతో జస్ట్ వాటర్ని వేడి చేసుకొని దానిపైన చిన్న లేయర్ లాగా ఫామ్ అవుతుంది. కీప్ ఇట్ ఇన్ 1 bottle, టేక్ దట్ వాటర్. అంటే దాల్చిన చెక్క దాంట్లో వేయాలా? వాటర్ మరుగుతూ ఉంటే వేసి మరగబెడితే మనకు కొంచెం చిన్న లేయర్ ఫామ్ అవుతుంది. సో అది తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ది యాంటీ ఆక్సిడెంట్స్ దాంట్లో ఉంటాయి. ఇంకా డీటాక్స్ అని కొన్ని మామూలు తులసి లీవ్స్ ఇలా మీరు చూసింటారు చాలా చోట్ల, లెమన్ ఇవి పెట్టి. ఏంటంటే దట్స్ మెయిన్ ప్రిన్సిపల్ వచ్చేసి ఒకటే, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటాయి. అప్పుడు మన బాడీ విల్ బీ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఆల్ అదర్ థింగ్స్. ఈ కార్టిలేజ్ డ్యామేజ్ కూడా తగ్గుతుంది. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ విత్ ఫుడ్, వాటర్, and then proper exercise. It's the main prevention.